కనుక ఆకాశంతో ఎత్తల పైన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయనకంటూ ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది. ఆయన కనుసైగులోనే భూప్రపంచం అంతా జరుగుతుంది. ఆయన ఎప్పుడు దాకా ఆయనకి ఎవరా జ్ఞానంగా బుద్ధి రానా దేవుడు సత్యం కాక అదే మాటను సులభం చెప్పాడు. ఏమని చెప్పాడు సులభను? ఆయనకు విరోధముగా జ్ఞానమైనను వివేచనను ఆలోచనను నిలబడు. దేవుని స్తోత్రం కాక సులభం చెప్పిన మాటలు దేవుని స్తోత్రం కాక అదే ఆలోచన అప్పుడు నిజం వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఏ ఆయుధము పడిన నిలబడు. ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా ఏ ఆలోచన ఏ జ్ఞానము నిలబడని అప్పుడు గ్రహించి అప్పుడు చెబుతున్నమాట, చిరంజీవియు సర్వోన్నతము దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించుకుని అప్పుడు స్తుతించాడట, స్తోత్రము చేశాడట. ఎవడు? ఆయన చిరంజీవియు. చిరంజీవి ఎవరు? చిరంజీవి కాదు, చిరంజీవి పేరు అది ఎవరు పెట్టిందా? ఈ పేరు ఎవరు పెట్టారు? చక్రవర్తి నెబుకద్నెజరు దేవుడికి పేరు పెట్టాడు. చప్పట్లు కొడతాం.